దేవుని సాటిలేని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి అందించబడుతున్న ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదూ? ప్రస్తుత కాలంలో మనం ఎటు చూచినా కానీ చాలా భయంకరమైన వార్తలు వింటూ ఉన్నాం. ప్రాముఖ్యంగా యుద్ధములను గూర్చిన వార్తలు, అలాగే ఆర్థిక మాంద్యాన్ని గూర్చిన వార్తలు, ఇవన్నీ కూడా మనలను భయపెట్టేవిగా ఉంటూ ఉన్నాయి. ప్రజలందరూ పెద్దల మొదలుకొని చిన్నల వరకు ఏదో ఒక విషయానికి భయపడుతూ ఉన్నారు. భయము అనేది మనలను ఆవరిస్తూ ఉంది. మరి ఈ భయం ధైర్యముగా ఎప్పుడు మార్చబడగలుగుతుంది అంటే వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ భయము కలిగిన దినము గురించి 56వ కీర్తన 3వ చరణాన్ని మనము చదువుతాం. 56వ కీర్తన 3వ చరణము. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. 56వ కీర్తన దావీదు రాసిన కీర్తన. కీర్తనల గ్రంథంలో 73 కీర్తనలు దావీదు చేత రాయబడ్డాయి. ఇవన్నీ కూడా దావీదు యొక్క అనుభవాలే. అయితే ఈ కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్ లేదా వృత్తాంతం ఏమిటి అంటే, ఫిలిష్తీయులు గాతులో అతన్ని పట్టుకున్నారు. వాస్తవానికి గాతు వాడైన గొలియాతుని దావీదు చంపాడు. సో దాని మీద పగ తీర్చుకున్నట్టుకు గాను వారికి దొరికిన సమయంలో భయము అనేది ఆవరిస్తుంది. ఆ ఆవరించిన సమయంలో ఇప్పుడు చెబుతూ ఉన్నాడు దావీదు, నాకు భయము కలిగిన ఈ దినమున, భయము సంభవించిన ఈ దినమున దేవా తండ్రి నిన్నే ఆశ్రయించుచున్నాను. ఎప్పుడైతే మనకు భయము కలిగినప్పుడు దేవుణ్ణి మన ఆశ్రయముగా చేసుకుంటాము, మన భయం అంతా కూడా ధైర్యముగా మార్చబడుతుంది. మన భయం అంతా కూడా ధైర్యముగా మార్చబడుతుంది. ఆ తదుపరి ఆ కీర్తనలో 4వ చరణంలోను 11వ చరణంలో కూడా నేను భయపడను అనే మాట దావీదు చెబుతున్నాడు. 3వ వచనంలో మనం చూసిన అనుభవం ఏమిటి అంటే, భయం నొందిన దావీదు. ఈ భయం నొందిన దావీదు ఎక్కడికి వెళ్ళాడు అంటే దేవుని యొద్దకు వెళ్ళాడు. దేవుని ఆశ్రయాన్ని పొందుకున్నాడు. దేవుని ఆశ్రయాన్ని పొందిన దావీదు 4వ చరణంలోను 11వ చరణంలోను చెబుతున్నాడు, నేను భయపడను. దావీదు నీకు ధైర్యం ఎక్కడ వచ్చిందని మనం అడిగితే చెబుతాడు, దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకుంటున్న బట్టి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ఎంత భయపెట్టినా కానీ మనము గనక దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకున్నట్లయితే తప్పక మన భయము ధైర్యముగా మార్చబడుతుంది. కాబట్టి భయంతో నిండిన మన మనస్సులను దేవునికి సమీపముగా చేర్చి ఆయన ఆశ్రయాన్ని గనక పొందుకున్నట్లయితే మన భయములన్నీ ధైర్యముగా మార్చబడతాయి. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ప్రార్థిద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, భయము చేత నిండి ఉన్న మా జీవితాలకు నాయన ధైర్యాన్ని అనుగ్రహించండి. యుద్ధ సమాచారాలు, ఆర్థిక ఇబ్బందులు, మిగతా విషయాలన్నీ కూడా మమ్మల్ని భయపెడుతూ ఉండగా ప్రభు, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయముగా చేసుకుంటున్నాము. అందును బట్టి మా భయాన్ని తీసివేసి మాకు ధైర్యం అనుగ్రహిస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని దీవించి మీ భయమును ధైర్యముగా మార్చునుగాక. ఆమేన్.